హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే చూపించబోతున్నాను. ఈ ఫెర్టిలైజర్ అయితే మనం ఎటువంటి పూల మొక్కలకైనా సరేనండి, ప్రతి మొక్కకి మనం ఇవ్వచ్చు. విపరీతంగా పువ్వులు అయితే పూస్తాయి. అలాగే ఈ ఫెర్టిలైజర్ చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం చిన్న చిన్న కుండీలలో పెంచుకునే మొక్కలకు కూడా ఈ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే విపరీతంగా పువ్వులు అయితే పూస్తాయండి. మొగ్గలు చూడండి ఎంత బాగా బుషీగా, మొక్క అయితే బుషీగా ఉంది. మొగ్గ చూడండి సందు లేకుండా ఎలా వచ్చిందో. మనం ఎటువంటి మొక్కలకైనా సరే ఈ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు అనమాట. ఇవ్వకూడని మొక్క అంటూ ఏమీ ఉండదు. ఈ ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు మనం మొక్క అంతా కూడా మంచిగా పెరుగుతుంది. అలాగే బుషీగా వస్తుంది. మొగ్గలైతే విపరీతంగా వస్తాయి. పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయండి. మనం మన ఇంట్లో ఆర్గానిక్ వేలో ప్రతి ఫర్టిలైజర్ కూడా చేసి ఇచ్చామంటే మంచిగా పువ్వులు అనేది పూస్తాయండి. కెమికల్స్ అటువంటి వాడకుండా మనం ప్రతి మొక్క కూడా ఆర్గానిక్ వేలో మనం చేసుకునే పద్ధతిలో మనం ప్రతిదీ కూడా వాడి ఇవ్వచ్చండి. వాడకూడదంటూ ఏమీ ఉండదు. మన ఇంట్లో దొరికే వాటితోనే మనం చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్టిలైజర్ చూద్దామండి. మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి, చూసారు కదా. అన్నం అయితే ఒక 2 days వరకు ఫర్మెంట్ చేసుకున్నానండి. ఫర్మెంట్ చేసుకొని ఇదిగోండి ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ అయితే ఇలా కలెక్ట్ చేసి పెట్టుకున్నానండి. ఈ ఆనియన్స్ పీల్స్ కూడా మనం 2 days వరకు ఫర్మెంట్ చేసుకోవాలండి. ఫర్మెంట్ చేసుకున్న తర్వాత మనం ప్రతి మొక్కలకు కూడా ఈ రెండు కలిపేసి మనం ఇవ్వచ్చు. వాటర్లో డైల్యూట్ చేసుకొని మనం మొక్కలకు అనేది ఇవ్వచ్చు. అలాగే ఏవైనా మిల్లీ బగ్స్ కానివ్వండి, ఏదైనా ఉంటే మాత్రం పేనుబంక అలా ఉన్నా కూడా ఇది స్ప్రే చేసినా కూడా చాలా సింపుల్గా అయితే తరిమి కొట్టేస్తుందండి. చూసారు కదా, ఇలా వాటర్లో డైల్యూట్ చేసేసుకొని మనం ప్రతి మొక్కకు కూడా మొదట్లో ఇవ్వచ్చు. అలాగే మొక్క అంతా కూడా స్ప్రే చేసేయచ్చండి. ఇప్పుడు నేను వాటర్లో అయితే డైల్యూట్ చేసుకున్నానండి. ఇప్పుడు వెళ్ళేసి మొక్కలన్నిటి కూడా ఏ మొక్కలు ఉంటే ఆ మొక్కలు ప్రతి మొక్కలకు కూడా ఇవ్వచ్చు. అలాగే వీలైనంత వరకు పలచగా అయినా చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. మీరు తక్కువ చేసుకున్న వాటర్ ఎక్కువ కలుపుకొని మొక్కలకి ఇవ్వచ్చు. అలాగే చిక్కగా ఉన్న ప్రాబ్లం ఏమీ కూడా లేదండి. చూసారు కదా, అన్ని మొక్కలకి నేనైతే ఇలా ఇస్తూ ఉన్నానండి. అలాగే బంతి మొక్కలకి, మందార మొక్కలకి, చుక్కమల్లి మొక్కలకి, ప్రతి మొక్కలకు కూడా ఇవ్వచ్చు. అలాగే మిల్లీ బగ్స్ అలాంటివి ఉన్నా కూడా స్ప్రే చేసి ఇవ్వచ్చండి. మనం ఏ మొక్కలున్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. పువ్వులు పూయని మొక్కలు కూడా మంచిగా మనకైతే రిజల్ట్స్ అయితే వస్తాయి. ఈ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే చాలా సింపుల్గా మన ఇంట్లో దొరికే వాటితో చాలా సింపుల్గా ఫెర్టిలైజర్స్ అయితే చేసుకొని మన మొక్కలకి ఇలా ఫుడ్ రూపంలో ఇవ్వచ్చండి. చూసారు కదా, బంతి మొక్కలు చూడండి ఎంత బాగా పెరిగాయో. అలాగే కుండీలో వేసుకున్న కాకడ మల్లి మొక్క కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎర్ర కాకడ, చుక్కమల్లి ఇవన్నీ కూడా కుండీలలో వేసుకున్నా కూడా అసలు చిన్న చిన్న కుండీలలో కూడా మనం ఎంత బాగా పువ్వులు తీసుకోవచ్చండి. నేనైతే చిన్న కుండీలో పెట్టి కాకడ మొక్క అయితే విపరీతంగా పువ్వులు ఎంత బాగా వచ్చాయో. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూసారు కదా, ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి చాలా బాగా యూజ్ అయ్యే వీడియోస్ ఉన్నాయి.